ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అందజేసిన ఘనత మా యువగల అధినేత మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, పులివెందల్లో 8 మంది ఉన్నా కూడా మేము తల్లికి వందనం అందజేశామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభావ అందజేశాం. మీరు ఆ రోజు చెప్పారు, మీరు ఎంత అన్నదాత సుఖీభావ ఇచ్చారో మేము మాట నిలబెట్టుకొని మరి రైతన్నలకు పెట్టుబడి కోసం 20,000 చెప్పాం. 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. మీకు గ్యాస్ రేట్లు పెంచేది తెలుసు. మా చంద్రన్నకి, మహిళా పక్షపాతకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. మీకు కరెంటు బిల్లులు పెంచడం తెలుసు, మాకు కరెంటు బిల్లులు తగ్గించడం తెలిసిన ఘనత మా ముఖ్యమంత్రి, మా కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన మీకు లేదు సిగ్గు. మేము ఉచితంగా మహిళలకు స్త్రీ శక్తి పథకం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు 3,095 కోట్ల రూపాయలతో మరి సుమారుగా 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఇప్పుడే చేసి చూసా జలధార ప్రోగ్రాం వల్ల ఫీడర్ ఛానళ్లలో మేము ఈ రోజు నిధులు ఇచ్చి ఏ వర్షం ఒక చినుకు బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలనే ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు మెగా డిఎస్సి పూర్తి చేశాం. మీరు 5 ఏళ్లలో మెగా డిఎస్సి గురించి మీరు ఏమైనా మాట్లాడారా? చెప్పండి, మాట్లాడారా? డిఎస్సి గురించి మాట్లాడే అర్హత గొడ్డలి పార్టీకి లేదు అన్న విషయాన్ని తెలుస్తుంది. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యా మనం డిఎస్సి లేదు, మాకు డిఎస్సి ఇవ్వండి అని అడిగే యోగ్యత లేని మీరు ఈ రోజు ధర్నాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము మెగా డిఎస్సి పూర్తి చేశాం, మళ్ళీ డిఎస్సి ఇస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నామో మీకు తెలియజేయాలి. ఎందుకంటే వైసీపీ పార్టీకి అభివృద్ధి గురించి చర్చించే పని లేదు. సవితమ్మ అంటే ఏంటో మరి ఈ పెనుగొండ ప్రజలకి నేను పుట్టి పెరిగింది ఇక్కడే, పోయేది ఇక్కడే. సవితమ్మ అంటే ఏంటో నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ ఎవ్వరు రెచ్చిపోరు. సవితమ్మ అంటే ఏంటో ప్రజలకు క్లారిటీ ఉందన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి మాకు రపరప నడికే అలవాటు నాకు లేదు. నేను ఎక్కడ నరకల శత్రువు వచ్చినా నా ఇంటికి వస్తే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చే సంస్కారం నాది. సొంత కుటుంబ సభ్యుల్ని జైలు పాలు చేసే సభ్యత నాది కాదు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను తెలియజేసేది ఒక్కటే, ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఎలా ఇట్లా చెట్లమరంపల్లి మారుమూలు ఉన్న గ్రామాలకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఆర్ఎంబి రోడ్డు చేసాం, ఆర్ఎంబి పాట్ హౌస్ పూర్తి చేసాం, మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేసాం, జల్ జీవన్ మిషన్ వర్కులు చేస్తున్నాం, అమృత్ 2 కింద వర్కులు చేస్తున్నాం. పులివెందులకి నాడు అంటే 14-19లో సాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పులివెందులకి త్రాగునీరు కూడా మేమే ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే నైతిక విలువ కూడా లేదనే విషయం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరూ చర్చించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లోనే మనం ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజీలు సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము ధైర్యంగా మీ దగ్గరకు వచ్చాం. మేము ఈ అభివృద్ధి చేశాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. కొత్త పెన్షన్లు ఇందాకే కొంతమంది మహిళలు అడిగారు, అక్క నువ్వు అడిగావు కొత్త పెన్షన్లు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మీకు కొత్త పెన్షన్లు కూడా మేము ఇవ్వబోతున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తరఫున సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎవరిని నిలబెట్టినా అఖండ మెజార్టీతో మీరు గెలిపించి మరొక్కసారి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఖచ్చితంగా మళ్ళీ ఒక 1.5 నెల
మరి ఈ వర్క్ సోమశేఖర్ గారును నరేష్ గారు ఈ వర్క్ చేస్తున్నారు. మరి గ్రామస్తులు కూడా వారికి సహకరించి మరి మళ్ళీ 1.5 నెలలోనే మళ్ళీ బీటీ రోడ్డు పూర్తి చేసుకొని మళ్ళీ మనం ఓపెనింగ్ కూడా వస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా అర్జీలు తీసుకుంటా. ఒక్కొక్కరు అర్జీలు ఇవ్వండి, ఓకేనా? జై తెలుగుదేశం. అంతేకాకుండా మరి గోరెంట్లలో నేను చాలా సార్లు భయపడ్డా. ఎందుకంటే గోరెంట్ల టౌన్ లో పెద్ద టౌన్, గోరెంట్ల టౌన్ లో ఇట్లా టర్న్ చేసుకునే అక్కడ ఏ లారీ వచ్చి ఏ 2 వీలర్ గుద్దుతుందో, నైట్ టైం హెవీ లోడ్స్ ట్రక్కులు కంటైనర్లు హెవీ లోడ్స్ ఉండటం చాలా సార్లు చూసా. మరి కలెక్టర్ గారితోనూ నేషనల్ హైవే కాంట్రాక్టర్ తో ఫస్ట్ పిలిపించి నువ్వు ఫస్ట్ మిగతాది మళ్ళీ చేయి, గోరెంట్ల టౌన్ బైపాస్ ఇమ్మీడియట్ గా పూర్తి చేయాల్సిందని మరి కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియటం, ఇమ్మీడియట్ గా మరి కాంట్రాక్టర్ గారు కూడా మరి మెయిన్ రోడ్ బైపాస్ కూడా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క గుళ్ళు అభివృద్ధి జరుగుతున్నాయి, ఇంకా చేయవలసిన అభివృద్ధి ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. మరి గౌనవారవాల్ పంచాయతీ కమ్మవాళ్ళపల్లి మెయిన్ రోడ్ నుంచి చెట్లమూరంపల్లికి రోడ్డు భూమి పూజ కార్యక్రమం తర్వాతే భూమి పూజకే వస్తానని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మరి చెట్లమూరంపల్లి గ్రామస్తులకు, నా సోదరిమణులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చెట్లమూరంపల్లి ఆ రోజు నేను ప్రచారానికి వచ్చాను, నైట్ లో వచ్చినట్లున్నా, మధ్యాహ్నం పూట వచ్చాం. మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు ఊర్లో గ్రామస్తులు, మహిళలు, రైతన్నులు అందరూ ఒకటే అడిగారు, అక్క మాకు చెట్లమూరంపల్లి నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే, మా పిల్లలు స్కూల్కి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, గర్భవతుల హాస్పిటల్కి పోవాలన్నా, రైతన్నులు అర్జెంటుగా గోరెంట్లకు పోవాలన్నా, పండించిన పంట ఇంటికి తీసుకురావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు మాకు డోర్ టు డోర్ ప్రచారం చేయొద్దక్క, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం, మీరు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం అనే మాట మీద మీరు కమిట్ అయ్యారు. మీరు గెలిచిన తర్వాత మా ఎన్నో ఏండ్ల కళ మాకు చెట్లమూరంపల్లికి రోడ్డు కావాలి అని ఒక్కటే అడిగారు మీరు. నేను ఆ రోజు మీకు మాట ఇచ్చా, ఖచ్చితంగా మళ్ళా చెట్లమూరంపల్లికి రోడ్డు భూమి పూజకే వస్తానే తప్ప మళ్ళీ ఏ దానికి నేను రాను అని చెప్పాను. మళ్ళీ ఈ రోజు చెట్లమూరంపల్లికి 2.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో, కూటమి పరిపాలనలో మరి ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కూడా మరి గోరెంట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు నిజంగానే ఇంటింటికి వెళ్ళి దిగ్విజయంగా బాగా పూర్తి చేశారన్న విషయం కూడా మరి అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క మీ అందరితోనూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం నాకు కలిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇందాకే పెద్దలు అందరూ చెప్పారు, మారుమూలనున్న రోడ్లన్నీ మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా గోరెంట్ల మండలంలో నేను మెయిన్ గా ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన మెయిన్ రోడ్లు ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 కూడా లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలో 14-19లో చెట్లమూరంపల్లిలో వేసిన సీసీ రోడ్లే తప్ప ఇక్కడ నుంచి వైసీపీ పార్టీ బడా నాయకులు ఉన్నారు. మరి ఈ బడా నాయకులు కూడా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఎక్కడైనా సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, జేజేఎం వర్కులు కావచ్చు, జలధార ప్రోగ్రాం కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇందాకే మరి కొంతమంది నాయకులంతా మాట్లాడారు, మేము సభ్యతకు, సంస్కారానికి, అభివృద్ధికి మారు పేరే కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధిపై చర్చించడానికి పెనగొండ అంబేద్కర్ సర్కిల్ అయినా సరే, నెమ్మలకిష్టప థియేటర్ అయినా సరే, గోరెంట్ల దగ్గర కళ్యాణ్ దుర్గం అయినా సరే, ధర్మవరం అయినా సరే, పులివెందులైనా సరే అని
రెచ్చగొడితే మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన రెచ్చిపోతాం. మేము పక్కా మాస్, మా నోటికి కంట్రోల్ ఉండదు. కానీ మా నాయకుడు మాకు నేర్పింది సంస్కారం నేర్పారు. మీరు అభివృద్ధిపై చర్చ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మన సంక్షేమ పథకాలు అందుతున్నాయా, మరి ఇంకా వాళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి మా నాయకుడు మాకు నేర్పారు. మా నాయకుడు రపరప నరకండి, కార్యకర్తలు రెచ్చగొట్టద్దండి, స్కాములు చేయొద్దండి, దోపిడీ చేయొద్దండి, మట్టి మాఫియా చేయొద్దండి, చెరువులు కబ్జా చేయొద్దండి, అప్పిచ్చిన వాళ్ళకి అప్పులు ఎగరగొట్టద్దండి, సొంత పార్టీ వాళ్ళనే కేసులు పెట్టద్దండి, కుటుంబ సభ్యుల్ని కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించద్దండి, ఎదుటి వారిని కూడా ఇబ్బంది పెట్టద్దని నేర్పిన సంస్కారం మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి నాయకులు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన చర్చకు రండి. ఏ టైం, ఎనీ టైం, ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మా కార్యకర్తలు డిసైడ్ చేయడానికైనా సిద్ధమే అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మా విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ తో, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో భారతదేశంలోనే అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి కుప్పగంతులేస్తే కోతి కళ్ళు దాగితే కుప్పగంతులేస్తుందంట. అలా గతంలో ఎన్నికల్లో వచ్చి కూడా చాలా కోతులు కుప్పగంతులేసాయి. ప్రజలు క్లారిటీగా బుద్ధి చెప్పారు. నేను తెలియజేసేది ఒకటే, సంక్షేమ పథకాలు మీలాగా 1000 రూపాయలు పెన్షన్ పెట్టేకి మాకు 5 సంవత్సరాలు కాలా. మేము ఏదైతే చెప్పామో ఆ మాట నిలబెట్టుకొని భారతదేశంలోనే ఎక్కువగా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏది అంటే అది కూటమి ప్రభుత్వం. 3000 ఉన్న పెన్షన్ ని 4000 చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీలాగా నేను బిడ్డలందరికీ మేనమామని చెప్పుకొని మాట తిప్పను, మనం తిప్పనని చెప్పిన గొడ్డల పార్టీ అధినేత, నువ్వు ఎంతమందికి ఇచ్చా నీ అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇచ్చి అందులో కూడా కట్ చేసిన ఘనత గొడ్డల పార్టీ కాదా అని విషయం మీ అందరికీ అడుగుతున్నా.